నిన్న జూన్ 4న వెలువడినటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ ఫలితాల్లో టీడీపీ కూటమి ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో అందరం మనం ఉత్కంఠతో నిన్న సాయంత్రం వరకు ఎదురు చూడడం జరిగింది. టీడీపీ కూటమి మహా అయితే గెలుస్తుంది, ఒక అరకొర సీట్లతోటి, అంటే ఆడికాడికి సీట్లతోటి, అంటే 90 నుంచి 100 సీట్ల మధ్యలో గెలుస్తుంది అని చెప్పేసి అందరూ మ్యాక్సిమం ఊహించారు. కానీ వైసీపీ ఇంత అధోపాతానికి పడిపోతుందని చెప్పేసి ఎవరు ఊహించలేదు. అతను ఎవరో కేకే అని చెప్పేసి ఈ విధంగా చేస్తే అతని మీద చాలా ట్రోల్స్ కూడా చేశారు. సో ఈ వీడియో పైన నేనేమంటున్నానంటే, ఇంతటి బ్రహ్మాండమైన విజయాన్ని సాధించడానికి అక్కడ ఎవరి పాత్ర ముఖ్యమైనది అంటే వైసీపీ యొక్క అనాలోచిత నిర్ణయాలు అనుకోవాలా, లేకపోతే జనసేనాని యొక్క ముందు చూపు ఆలోచన, అంటే దాన్ని అంటారు కదా, ఓట్లు చీలకుండా ఈ విధంగా జట్టు కడదామని చెప్పేసి ఈ విధంగా చేశారు కదా, అతనికి ఇస్తారా క్రెడిట్? లేకపోతే తెలుగుదేశం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అతని విజన్ని చూసి ఓట్లేశారని చెప్పేసి భావిస్తున్నారా? సో ఎవరికి ఎంత పర్సెంటేజ్ క్రెడిట్ ఇస్తారని చెప్పేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ మీకోసం నేను తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.